ఉన్నారు. చాలా మంది ఏమనుకుంటారంటే తమ బిడ్డల్ని డబ్బులు లేక చదివించలేకపోయామయ్యా అని చెబుతూ ఉంటారు. మా కాడ డబ్బులు లేకపోయినా మా పిల్లల బట్టలు కుట్టించలేకపోయామయ్యా అనుకున్నారు. కానీ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నం తినకుండా అక్షరాల్ని అవతల వాళ్ళ కాడ అడుక్కొని పుస్తకాలు కొనుక్కొని స్కూలు లోపల కూడా బయటికి రానిపోతే బయట కూర్చొని చదువుకున్నాడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ అంబేద్కర్ అనుకుంటే ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేవాడు. ఆ అంబేద్కర్ అనుకుంటే ఈ దేశానికి రాష్ట్రపతి అయ్యేవాడు. ఆ అంబేద్కర్ అనుకుంటే తన బిడ్డల్ని ఐఏఎస్ ఐపీఎస్ చేసాడు, కోట్ల రూపాయలు సంపాదించాడు. కానీ అంబేద్కర్ ఎప్పుడు కూడా తన కోసం తన భార్య కోసం కూడా బతకలేదు. తన భార్య చిరిగిపోయినటువంటి రైకులు వేసుకొని చిరిగిపోయిన రైక్ కనపడుతుంది అని చెప్పి ఎర్ర టెండలో కూడా అంబేద్కర్ వస్తే రగ్గు కప్పుకొని వచ్చింది. అంబేద్కర్ గారు లండన్ నుంచి వస్తా విమానం దిగి వస్తే ఏందమ్మా ఎండాకాలం రమాబాయ్ రగ్గు కప్పుకున్నామని అడిగితే ఏం లేదయ్యా అంటది. చెప్పమ్మా అంటాడు. ఏం లేదయ్యా అంటది. జాకెట్ చినిగిపోతే కుట్టుకోవడానికి కూడా అవకాశం లేకపోతే రగ్గు కప్పుకున్నాను అన్నది. ఎవరన్నా చేశారా మీకోసం ఆ త్యాగం? తన బిడ్డలు చచ్చిపోతా ఉన్నా కూడా అంబేద్కర్ చదువుకుంటే అందరికి ఉపయోగపడతాడని చెప్పి తన బిడ్డలని కూడా ముందేస్తే బతికే డబ్బులు కూడా అంబేద్కర్ పంపించింది. తన బిడ్డ చచ్చిపోయాడు కానీ ఇన్ని కోట్ల మంది భారతీయులందరూ కూడా చదువుకున్నారు. ఇంతమంది చదువుకొని ఎక్కడ ఉన్నామంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రమాబాయి త్యాగం అని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీకోసం తన బిడ్డలు తప్పుకున్నాడు అంబేద్కర్, తన భార్యను తప్పుకున్నాడు అంబేద్కర్. కానీ ఈ దేశంలో అవమానించినటువంటి అన్ని కులాల మతాలు కూడా అంబేద్కర్ ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు, అంబేద్కర్ ఎప్పుడు కూడా ద్వేషించలేదు. అంబేద్కర్ ప్రేమించాడు. అందుకే చెప్పాడు ఓసీల్లో ఉన్న వాళ్ళలో కూడా ఓటు హక్కించాడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మీ దేవుడు మీ రక్తబంధుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మానవాధికలు అని చెప్పి నా దళిత వాళ్ళందరూ కూడా ఈ రోజు కూడా మానవ ప్రాణాలు చేస్తా ఉన్నారు. నిన్న కూడా నెల్లూరు పక్కన ఉన్నటువంటి కొత్తకోట మాలపల్లినా తెల్లగొండ మాలపల్లిలో నా మాల తల్లిని మా మాలపల్లిని తరువుకున్నా కూడా ఏ రోజు ఓసీని దేశించలేదు అంబేద్కర్. వాళ్ళు కూడా ఆస్తి హక్కిచ్చాడు. అందరితో సమానమైన హక్కునిచ్చినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీరందరూ కూడా సగర్వంగా చెప్పండి. మేమురా మీరు మమ్మల్ని అమ్మానించరా, మేము మీకు గౌరవం ఇచ్చావురా, ఎవరు ఇచ్చారంటే మా దేవుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్